మన దక్షిణ కాశ్మీర్లో ఉన్నదా అని గుసగుస. సాహో రేవంత్ బహుజన బాంధవుడికి జేజేలు. కులగణనతో తెలంగాణను రోల్ మోడల్గా నిలిపిన సీఎంపై అభినందనల వర్షం. సీఎం రేవంత్కు బీసీ నేతలు, సంఘాలు, ప్రజాప్రతినిధులు అభినందనలు. కులగణనకు రోడ్ మ్యాప్ ప్రకటించాలి, కేంద్రానికి సహకారం అందిస్తాం సీఎం రేవంత్ రెడ్డి. ఇక మొత్తానికి ఇక మోదీ మెడలు వంచినాం, మోదీ మా అడుగుజాడలో నడుస్తుండు. ఇక మరి మొత్తానికి కులగణన అనేది దేశవ్యాప్తంగా మారుమోగించినాం. ఇప్పుడు దేశానికి తెలంగాణ రోల్ మోడల్గా నిలవబోతుంది. దేశంలో ఎవరు చేయని పని మేము చేసినాం, ఇలా మా అడుగుజాడల్లోనే మోడీ నడుస్తున్నాడు. కులగణన మేము ముంగటేసి సర్వే చేయించి శాసనసభలో చట్టం చేసి ఢిల్లీకి పంపించి జంతర్ మంతర్ దగ్గర ధర్నాలు చేసి బీసీ సంఘాలతోటి ఇంకా అనేక కార్యక్రమాలు చేసి మేము ముందుకు తీసుకుపోతున్నాం. అందరికీ సామాజిక న్యాయం అనేది మేము కంకణం కట్టుకొని బీసీ రిజర్వేషన్లతోటి సామాజిక న్యాయం జరుగుతుందని మేము ఈ రకంగా బీసీ బంధువులుగా బహుజన బాంధవుడిగా మేము ముంగడి పోతుంటే ఇవాళ మోడీ కూడా మా అడుగుజాడలనే వస్తున్నాడు. అందుకనే రేవంత్ రెడ్డికి మేము సలాం, రేవంత్ రెడ్డికి జేజేలు అని ఇక నిన్న బీసీ సంఘాలోళ్ళు, ప్రజాప్రతినిధులు, మంత్రులు, ఎమ్మెల్యేలు కొంతమంది ఇక మరి ఇంటికాడ కొండంత పండగ చేసుకుని నిన్న బాంబులు ఇక గాంధీ భవన్లనైతే మూత మోగించారు బాంబులు. ఇక మొత్తానికి ఆనాడు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర పేరు మీద మరి ఖచ్చితంగా ఈ కులగణన చేపట్టాలి, నాకు సబ్బండ వర్గాల కన్నీళ్ళ బాధలు వాళ్ళ దుఃఖం చూస్తుంటే నాకు ఎటనో అనిపిస్తుందని మరి ఆనాడు రాహుల్ గాంధీ అనుకుంటా ముంగడు చేసి ఇవాళ దాన్ని ఖచ్చితంగా చేసి తీరాలి అనేది మరి ఇలా కంకణం కట్టుకొని కులగణన చేసిర్రు. మొత్తానికి ఇప్పుడు దేశవ్యాప్తంగా కులగణన జరగబోతున్నది. అది ఇక మరి మోదీ కూడా ఇప్పుడు కులగణనకు పచ్చ జెండా ఊపిండు. ఇక మోదీకు మేము చేస్తేనే మా అడుగుజాడలనే బీజేపీ వాళ్ళు వచ్చిర్రు, మోదీ వచ్చిండనేమో ఇప్పుడు వీళ్ళు లేదు 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 ఇంకా మీరు చేసిందంతా ఇక అది ఇక ఎంతసేపు చెప్పు మాది మాకే ఉంటుంది, మీది మీకే ఉంటుంది, మీది చేసింది ఇక మరి అది ఏ రాశికి వస్తుందో రంగానికి వస్తుందో కానీ మేము చేసేది మాత్రం శాస్త్రీయంగా ఉంటుంది అని ఇప్పుడు బీజేపీ వాళ్ళు నిన్న వాళ్ళు బీజేపీ భవన్లో వాళ్ళు బాంబులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. మొత్తానికైతే ఎవరు చేసినా ఏమైనా ఇక మరి ఈ బీసీ కులగణన మాత్రం ఇక మరి రేపు అందరికీ సామాజిక న్యాయం జరగబోతుంది అనేది మనకు తెలుస్తుంది. ఇక మరి వీళ్ళు చేసిరా, వాళ్ళు చేసిరా, వాళ్ళు చేసిరా, వీళ్ళు చేసిరా, ఏదో మొత్తానికైతే సామాజిక న్యాయం జరగాలన్నదే తెలంగాణ ప్రజల ఆకాంక్ష. వాళ్ళు కోరుకున్నది కూడా గదే. ఇక ఇది కథ. ఇక నిన్న పెద్ద మనిషి కూడా ఇంటికాడ పండుగలు చేస్తే ఇక వాళ్ళు ఇల్లు చుట్టాలు పక్కల వాళ్ళు పోయిర్రు, ప్రజాప్రతినిధులు, బీసీ సంఘాల నేతలు. ఇక సరే ఏదో కథ కానిచ్చిర్రు. ఇది కథ. ఇగో ఈయన కూడా శరానికి వచ్చింది చూడు, కిషన్ రెడ్డి. ఇదే కథ. 2027 డిసెంబర్ నాటికి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి.